విపరీతమైన ఉష్ణోగ్రత చేత కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. ఇక సమాజానికి, సమాజ హితం కోసం వ్యవసాయం పైన, మళ్ళీ సేంద్రియ ఉత్పత్తుల పైన, వ్యవసాయం పైన శ్రద్ధ పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ యాంత్రిక జీవితంలో 40 అంతస్తులు 50 అంతస్తులు పైకి వెళ్తూ నిర్మించుకునే ఇళ్ళ పైన కొంత విముఖత ఏర్పడి, మళ్ళీ పాతకాలంలో ఉండేటువంటి మట్టి ఇళ్ళు ఉన్నాయి కదా, ఆ ఇళ్ళ పైన కొంత మోజు, కొంత ఆసక్తి, అక్కడ నిర్మాణాలు ఏర్పడే అవకాశం కూడా ఈ సంవత్సరం. ఇవన్నీ ఫలితాలు కేవలం గ్రహస్థితిని, జ్యోతిష్ శాస్త్ర మనకు పెద్దలు అందించినటువంటి వాటి ఆధారంగానే చెప్తున్నాం, కానీ కేవలం ఊహలు మాత్రం కావు. మనకు శాస్త్రం చెప్పినటువంటి వర్ష జగత్ లగ్నాల ఆధారంగా చెబుతున్నటువంటి ఫలితాలు మాత్రమే. కనుక భారతదేశం శత్రువులకి సింహస్వప్నం అవుతుంది. ఇక దేశంలో ఆర్థిక మోసాలు చేసేటువంటి అధికమవుతారు. వాళ్ళని పట్టుకోవడంలో పూర్తిగా సఫలం కాదేమో అనేటువంటి ఒక సంశయం కూడా ఉంది. భారత ప్రభుత్వం వాళ్ళని పూర్తిగా నిగ్రహించడంలో, వాళ్ళని కట్టడి చేయడంలో కాదేమనే అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనా మొత్తం మీద వృద్ధులకు కొంత అనాథ శరణాలయాలు కొంత వివాదాస్పదమయ్యే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం. ఈ విధంగా అనేకమైన కొంత శుభాలు ఎక్కువగా ఉన్న కొంత అరిష్టాలతో కూడినటువంటి ఈ పరాభవనామ సంవత్సరం ఈ విధంగా 40వ సంవత్సరం కనుక ఈ విధంగా జరుగుతుంది. కనుక శాస్త్రం చెప్పిన ధర్మం ఏమి చెబుతున్నా అది మనం ఆచరిస్తూ, ధర్మం ఏమి చెబుతుంది, శాస్త్రం ఏమి చెబుతుంది, సాటి మనిషిని మనిషిగా చూడమని చెప్తుంది. నీ పక్కవాడి ఆకలితో ఉంటే కొంత అన్నం పెట్టరా అని చెబుతుంది. సాటి మనిషి సౌఖ్యానికి కొంతనైనా సాయపడమని ధర్మం చెబుతుంది. అంతేకాని వ్యత్యాసాలు, అవాంతరాలు జనుల మధ్యలో ఒక రకమైన అవాంతరాన్ని సృష్టించేది శాస్త్రం కాదు. కనుక మన శాస్త్రం, మన భారతీయ వ్యవస్థ, మన భారతీయ సంస్కృతి, జ్యోతిషం ఇవన్నీ కూడా అతి సామాన్యుడికి, ఉన్నవాడి దగ్గర నుంచి లేనివాడి వరకు కేవలం మనుషులకేనా, చెట్టు, పుట్ట, మొక్క, పర్వతము, చీమ, దోమ అవన్నీ వాటి ధర్మాలలో అన్ని సమతుల్యంగా ఉన్నప్పుడే ఈ సృష్టి సరిగా ఉంటుంది. కనుక అలాంటివి ఎన్నో చెబుతుంది మన శాస్త్రం. కానీ అన్నీ తెలిసినటువంటి మన మనుషులం మనం ఏమి చేయాలి? మానవత్వం కావాలి కదా. మానవ హితం కోసం, సాటి మనిషి సౌఖ్యానికి కొంతనైనా కానీ సాయపడాలి కదా. మనం తినేది ఇంత అన్నం, ఇంత ఆహారం, దానికోసమని ఇంకో 100 సంవత్సరాలకు కావలసినటువంటి ధనాన్ని సంపాదించాలని ఎన్నో అక్రమాలు చేస్తూ ఉన్నారు కొంతమంది, ఎంతో అన్యాయాలకు పాల్పడుతున్నారు కొంతమంది. అవన్నీ కూడా అవసరమా? ప్రకృతి, పర్యావరణం సరిగా చక్కగా ఉన్నప్పుడే మనం అందరం కూడా చక్కగా ఉంటాం. పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క సమాజం, ఈ యొక్క వాతావరణం అంతా కూడా భూమిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. భూమి మీద అడుగుపెట్టే అవకాశమే ఈ కాలంలో లేదు మనిషికి. ఎక్కడ చూసినా కాంక్రీటే. వాయువును కలుషితం లేనటువంటి వాయు దొరకటం లేదు, కలుషితం లేనటువంటి నీరు దొరకటం. పంచభూతాలన్నీ కూడా కలుషితం చేస్తున్నాడు మానవుడు మాత్రమే.